హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 25. సామ్రాట్ విండోల నుండి బగబగ మండే ఎర్రటి కళ్ళతో తనని చూస్తుంటాడు. ఇతగాడి కళ్ళు ఇక నా ఇంటి మీదే ఉంటాయేమో! పింకీని హాస్టల్‌లో జాయిన్ చేయించి మంచి పని చేశాను. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కూతుర్ని దూరంగా ఉంచాలి అని అనుకుని బైక్ పైకెక్కించి లోపలికి వెళ్ళిపోతుంది శక్తి. ఇంతసేపు ఎవరితో ఊరేగొస్తుందో ఈవిడ ఎంజాయ్ చేయడం కోసం ఆ పసిబిడ్డని హాస్టల్లో జాయిన్ చేసి ఉంటుందేమో. తండ్రి ఎవరో తెలియని ఒక బిడ్డకు తల్లి అయినా కూడా బుద్ధి రాకుండా పోయింది. ఇలా చేయబట్టే ఆ చంద్రమౌళి కూతురని కూడా చూడకుండా వదిలేసి ఉంటాడు అని తిట్టుకుంటూ కోపంగా విండో క్లోజ్ చేస్తాడు. అదే సమయంలో తన మోడలింగ్ షూట్ చేసిన ఇంటర్నేషనల్ కంపెనీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫోన్ కాల్ వస్తుంటుంది. వీళ్ళేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? ఆ యాడ్ రిలీజ్ చేయటానికి కన్ఫర్మ్ చేసి కాల్ చేస్తున్నారేమో అని అనుకొని కాస్త సంతోషపడుతూ హలో అని అంటాడు. హలో సామ్రాట్ గారు, మీరు షూట్లో పాల్గొన్న యాడ్కి సంబంధించిన ప్రాజెక్టుని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఈ విషయం చెప్పడానికి మీకు కాల్ చేస్తున్నాం అంటూ అటు నుంచి మాటలు వినపడుతుంటాయి. వాళ్ళ మాటలు విని షాక్ అవుతూ వాట్, క్యాన్సిల్ చేసుకుంటున్నారా? ఎందుకు అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ. చంద్రమౌళి గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న మత్తు వ్యాపారంతో పట్టుబడేసరికి ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడిందని మీకు తెలిసిన విషయమే. సో ఇలాంటి సమయంలో మీరు చేసిన ఆ యాడ్ రిలీజ్ చేస్తే అది మా కంపెనీ మీద కూడా నెగిటివ్ ప్రభావం పడుతుంది. సో మా కంపెనీ అన్ని రకాలుగా ఆలోచించే మీతో ఈ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీ మెయిల్కి సెండ్ చేస్తాము. ఇక ఉంటాము అని చెప్పి అటు నుంచి ఫోన్ కట్ అవుతుంది. ఛ! ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. టాప్ మోడల్ లిస్ట్‌లో చేరిపోతానని ఎన్నో కలలు కన్నాను. అంతా నాశనం అయిపోయింది. ఈ శక్తి నన్ను నాశనం చేయటానికి ఇక్కడికొచ్చిందేమో అంటూ శక్తి మీద ఇంకా మండిపోతుంటాడు. లోపలికొచ్చిన శక్తి కిచెన్‌లో వంట చేసుకుంటూ సామ్రాట్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోతుంది. మరుసటి రోజు శక్తి అద్దం ముందు నిలబడి హెయిర్ దువ్వుకుంటూ ఆఫీస్కి రెడీ అవుతుండగా భరత్ నుంచి కాల్ వస్తుంటుంది. ఫోన్ షర్ట్ ప్యాకెట్లో పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లిఫ్ట్ చేసి ఏంటి భరత్ అని అడుగుతుంది హెయిర్ దువ్వుతూ. థ్యాంక్ యూ శక్తి, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు భరత్. నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. సామ్రాట్ టాప్ మోడల్గా ఎదగాలని అతని అంబిషన్కి మధ్యలోనే నువ్వు బ్రేక్ వేశావు. ఓ రకంగా సామ్రాట్ మీద నువ్వు ఇంకొకసారి గెలిచావనుకోవాలి. సో అందుకే నీకు ఈ థ్యాంక్స్. అలాగే ఆ సామ్రాట్ మీద ఇంకొకసారి గెలిచినందుకు కంగ్రాట్స్ అని అంటాడు. నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు భరత్ అని అంటుంది హెయిర్ దువ్వుకోవటం మధ్యలోనే ఆపేసి. అర్థమయ్యేలాగా చెప్తున్నాను విను. ఈ మధ్యనే సామ్రాట్ ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కి బ్రాండ్‌గా ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. ఆ ప్రాజెక్ట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని టాప్ మోడల్ లిస్ట్‌లో చేరిపోతాడనుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. ఆ చంద్రమౌళి చేసిన గుట్టు చప్పుడు వ్యాపారం బయటకొచ్చేసరికి సామ్రాట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని అనుకున్నాం కదా! దాని రిజల్ట్ ఇది అని అంటాడు. భరత్ మాటల్ని శక్తికి ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియడం లేదు. ఎందుకంటే సామ్రాట్ విషయంలో తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోయింది కాబట్టి. ఎదురింట్లో సామ్రాట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే విషయం వినోద్‌కి, రాజశ్రీ కూడా చెప్పి బాధపడుతుంటాడు. సామ్రాట్ నుంచి సామ్రాట్ మంచి మోడల్‌గా ఎదగాలనే అంబిషన్ వినోద్‌కి, రాజశ్రీకి కూడా తెలుసు కాబట్టి చేతికి అందిన గొప్ప అవకాశం చేజారిపోయినందుకు బాధపడుతుంటారు. వర్రీ కాకు అన్నయ్య, నీకు ఇంకా అవకాశాలు రావచ్చు అంటాడు వినోద్. లేదు వినోద్, టాప్ మోడల్ అవ్వాలని నా అంబిషన్ కలగానే మిగిలిపోతుంది. ఇక నేను ఆ మోడలింగ్ ప్రపంచంలోకి వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళినా కూడా సక్సెస్ కాలేను. మీరు కూడా ఇక ఆ విషయాల్ని మర్చిపోండి అంటాడు సామ్రాట్ బాధపడుతూ. ఇదంతా ఆ చంద్రమౌళితో కలిసి బిజినెస్ చేయటం వల్లనే నీకు ఇంత బ్యాడ్ నేమ్ వస్తుందన్నయ్య. ఇప్పటికైనా ఆలోచించు అంటాడు వినోద్. ఇప్పటి వరకు అంతో ఇంతో
ఆయన సహాయం తీసుకొని ఇక అతని టైం ఇప్పుడు బాగలేదని అతని నుంచి విడిపోతే మనకంటే స్వార్థపరులు ఇంకా ఎవరు ఉండరేమో వినోద్ అంటాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకి ఆ తల్లి కొడుకులు ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటారు. ఇప్పుడు నాకు ఆ ప్రాజెక్ట్ పోయినందుకు బాధపడటం లేదు వినోద్. విక్రమాదిత్య గారు త్వరలో ఇండియా వస్తున్నారు. వారి బిజినెస్లో భాగస్వామ్యం కావాలని నా కోరిక. ఈ ప్రభావం దాని మీద కూడా పడుతుందేమో అని నేను కాస్త భయపడుతున్నాను అంటాడు సామ్రాట్ ఆలోచిస్తూ. నువ్వైతే నీ ప్రయత్నం చెయ్యన్నయ్యా. వారి పిఏ చక్రవర్తి గారు నీకు సన్నిహితులే కాబట్టి నీకు సహాయం చేయొచ్చు అంటాడు వినోద్. నేను ఆశతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యేసరికి నా మైండ్ బ్లాంక్ అవుతుంది అంటాడు బాధపడుతూ. ఎప్పుడూ ధైర్యంగా ఉండే నువ్వే ఇలా అయిపోతే ఏంటి సామ్రాట్? ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. నువ్వు వర్రీ అవ్వకు అంటూ రాజశ్రీ కూడా సామ్రాట్కి ధైర్యం చెప్తుంది. సామ్రాట్ మనసులో ఆలోచించుకుంటూ భరత్ కూడా విక్రమాదిత్య గారి బిజినెస్లో భాగస్వామి కావడం కోసం పోటీ పడుతున్నాడమ్మా. నేను కాదని అతను అందులో భాగస్వామి అయితే నేను భరత్ కింద ఓడిపడ్ను ఓడిపోయిన వాడినవుతాను. శక్తి నా మీద గెలిచినా ఇంతవరకు భరత్ ఎప్పుడూ నా మీద గెలవలేదు. కానీ ఎందుకో ఈసారి నా సిక్స్త్ సెన్స్ ఏదో నెగిటివ్ ప్రేరేపణను అందిస్తున్నట్టుగా ఉంది అని అనుకుంటాడు. ఇక్కడ భరత్ ఆ విషయం గురించి కూడా శక్తితో మాట్లాడుతూ, ఎస్ శక్తి, ఆ విక్రమాదిత్య గారి బిజినెస్ భాగస్వామిలో ఎలాగైనా నాకు చోటు దక్కాలని అనుకుంటున్నాను. దీనికి సామ్రాట్ కూడా పోటీ పడబోతున్నాడు. ఓ రకంగా స్కూల్ కాలేజీలో ఎలా పోటీ పడ్డామో దీనికోసం కూడా మేము పోటీ పడబోతున్నాం అనుకో అని చెప్తుంటాడు. శక్తి దూకొని కాళ్ళకి షూస్ వేసుకుంటూ, మీరు ఈ పోటీతత్వాలు ఇక వదిలేరా భరత్ అని అడుగుతుంది. అంత ఈజీగా వదిలేస్తే మేము శత్రువులం ఎందుకు అవుతాము? ఇంతకీ శక్తి, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అంటాడు భరత్. మన పెళ్లి విషయం తప్ప నాతో ఏదైనా మాట్లాడు అంటుంది శక్తి. పెళ్లి విషయం నీతో మాట్లాడకుండా ఉండనులే కానీ ప్రస్తుతానికి నేను ఆ విషయం గురించి కాదు మాట్లాడేది. నువ్వు ఆ జర్నలిజం వదిలేసి నా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా అని అడుగుతాడు. శక్తి ఆశ్చర్యపోతూ, ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతుంది షూస్ వేసుకోవటం కంప్లీట్ చేసుకొని. నువ్వు నా కంపెనీలో జాయిన్ అయితే ఎప్పుడు నా పక్కనే ఉంటావు కదా శక్తి, అందుకే అడుగుతున్నాను అంటాడు. లేదు భరత్, నాకు ఇష్టమైన జర్నలిజాన్ని నేను వదిలేయలేను అంటుంది. నేను చెప్పేది విను శక్తి, నువ్వు నాకు ఎప్పుడు తోడుగా పక్కన ఉండాలని నా ఆశ, ప్లీజ్ అంటాడు భరత్. ఆ ఆశల్ని చంపుకోమంటున్నాను అంటుంది శక్తి బైక్ కీస్ తీసుకుంటూ. నీకు కూడా సామ్రాట్ అంటే పడదు కదా శక్తి, నువ్వు నా కంపెనీలోకి వస్తే నువ్వు నేను కలిసి ఆ సామ్రాట్ని ఒక్క ఆట ఆడుకోవచ్చు, ఆలోచించు అంటాడు భరత్. ఇప్పుడు నేను ఎవరితోనూ పంతాలకు పోయే పొజిషన్లో లేను భరత్. అయినా నీకు ఎప్పుడు ఆ సామ్రాట్ గొడవ తప్ప ఇంకొకటి ఏది ఉండదా అని చిరాకు పడుతుంది. అతని వల్ల నేను పడిన మానసిక వేదన అంతా ఇంత కాదు శక్తి. స్కూల్ కాలేజీలోనే కాదు, బిజినెస్లో కూడా అతనితో పోటీ పడిన ప్రతి ప్రాజెక్ట్ కూడా అతనే గెలుచుకుంటూ వచ్చాడు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ సామ్రాట్ మీద గెలవలేకపోయారని మనస్తాపం అలాగే ఉంటూ వస్తుంది. ఆ వేదనతో ఇలా మాట్లాడుతున్నాను. సో నువ్వు నా కంపెనీలో జాయిన్ అయితే నాకు తోడుగా ఉండటంతో పాటు సపోర్ట్గా కూడా ఉంటావు కదా శక్తి అంటాడు. నాకు నా జర్నలిజం వదిలేయటం ఇష్టం లేదు భరత్ అంటుంది బైక్ కీస్ తీసుకొని కిందికొస్తూ. నేను చెప్పింది ఏది వింటున్నా కాబట్టి ఇది కూడా చెప్పగానే వినడానికి అంటూ కాస్త కోపం ప్రదర్శిస్తాడు. ఓకే భరత్, సాయంత్రం కలిసి మాట్లాడుకుందాంలే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఇక ఉంటాను అంటుంది శక్తి బైక్ దగ్గరికి వచ్చి. ఓకే బాయ్ అని చెప్పి భరత్ ఫోన్ పెట్టేస్తాడు. శక్తి బైక్ బయటకు తీస్తుండగా సామ్రాట్ కూడా ఆఫీస్కి బయలుదేరి బయటికి వస్తుంటే పక్కన రాజశ్రీ కూడా సామ్రాట్తో కలిసి వస్తూ, రకరకాల ఆలోచనలతో నీ మైండ్ మనసు పాడు చేసుకోక సామ్రాట్, పోయిన ప్రాజెక్ట్ గురించి వదిలే అంటూ నచ్చ చెప్తూ ఉంటుంది. సామ్రాట్ బయటకొచ్చి ఎదురుగా శక్తి వాళ్ళ ఇల్లు చూసి, అమ్మా మనం ఈ కాలనీ నుంచి మారితే మంచిది, ఇంకొకసారి ఆలోచించు అంటాడు. సడన్గా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేమిట్రా అని అడుగుతుంది. సడన్గా అంటే ఎప్పుడు మాట్లాడే విషయమే కదా అమ్మా అంటాడు సామ్రాట్. సారీ సామ్రాట్, ఈ విషయం గురించి నువ్వు నాతో ఎన్నిసార్లు మాట్లాడినా నా నిర్ణయం మార్చుకోను.
మీ నాన్న కట్టించిన ఇల్లు నాకు ప్రాణంతో సమానం. ఇక అంతే అని అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుతూ కారు దగ్గరికి వచ్చేసరికి శక్తి బైక్ తీసి కరెక్ట్‌గా వాళ్ళకి ఎదురుగా వస్తుంది. శక్తి, సామ్రాట్ ఒకరి మొహంలో ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. అమ్మ శక్తి, నాకు వినోద్‌కి ఆ పసిదాన్ని చూడాలనిపిస్తుంది. అందుకే ఇద్దరం కలిసి ఇవాళ స్కూల్‌కి వెళ్ళి పింకీని చూడాలనుకుంటున్నాం అని అంటుంది రాజశ్రీ. ఇప్పటి వరకైతే ఒప్పుకుంది గానీ, ఇప్పుడు పింకీ వాళ్ళతో కలవటానికి శక్తి ఎందుకు ఒప్పుకుంటుంది? ఏం జరుగుతుంది అనేది అంటే రాజశ్రీకి ఏమని సమాధానం చెప్తుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ఎక్కువ మొత్తంలో లైక్స్ ఇవ్వడానికి చూడండి.